సిరిగలనాడు లభ్యమగు చిత్తమునందు తలంచినంతనే నరులకు నిర్చికార్యమైనన్ జతగాదు బహు ప్రయత్నముల్ జరిపిననైనలేమీడ సత్యము సొమ్మిది చేతికందు పండు అరయగా నోటికందరు గదాయను సామ్యము పోల్కి భాస్కరా. ఒకప్పుడు చేతికి అందిన పండు మరొకప్పుడు నోటికి అందదు అను సామెతలాగా మానవులకు సంపద ఉన్నప్పుడు ఎటువంటి కోరిక కోరినా బహుసులభంగా దొరకను. ఆ సంపద లేనప్పుడు ఎంత విశ్వ ప్రయత్నము చేసినా చేకూరదు. స్థానము తప్పివచ్చు నెడదానెటువంటి బలాఢ్యుడన్ నిజస్థానికుడైన అల్పునికంతంబున అయినను మోసపోగా కానల లోపల వెడలి గంధగజంబొకనాడు నీటిలో గానగ చొచ్చినన్ మొసలి కాటుకు లోబడదు ఎటు భాస్కరా. ఎంత బలము గలవాడైనా తన స్థానము విడిచి వేరొక చోటికి వెళ్ళినప్పుడు స్థానబలము గల ఒక అల్పుని చేత మోసగింపబడవచ్చు. పూర్వము ఒక ఏనుగు కొలనులో నీరు త్రాగబోయి ఒక మొసలి చేత చిక్కుపడను కదా. మానిని చెప్పునెట్లెరుక మాలిన వాడెటు చేసినన్ మహాహాని ఘటించు ఏ ఘనునికైన అసంశయ ముర్విపై కృపాహీనత బల్కినన్ దశరథేశ్వరుడు అంగన మాటకై గుణాంభోనిధి రాము బాసి చనిపోవడే శోకము తోడ భాస్కరా. ఎంత గొప్పవాడైనా ఆడది చెప్పినట్టు విని చేయువాడు తప్పక కష్టాలను అనుభవిస్తాడు. పూర్వము దశరథ మహారాజు ప్రియ భార్య అయిన కైక మాటలు విని రామచంద్రుని అడవికి పంపి అతని ఎడబాటునకు భరించలేక మృతి చెందను గదా. భూపతికాత్మబుద్ధి మది పుట్టని చోట ప్రధానులంత ప్రజ్ఞా పరిపూర్ణులైన గుణసాగదు కార్యము కార్యదక్షులై ఓపిన ద్రోణ భీష్మ కృపయోధులనేకులు గూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన జాలిరే చేయగవారు భాస్కరా. ప్రభువు తన మంచి చెడులను గురించి స్వయంగా విచారించుకోకపోతే ఎంతమంది నిపుణులైన మంత్రులు ఉన్నా ఆ రాజుకు మేలు జరగదు. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలగు నిష్ణాతులైన వీరులు ఎంతమంది ఉన్నా ఆలోచన లేని పనుల వలన మంచి జరుగక దుర్యోధనుని బాగు చేయగలిగినారా. ఫలమతి సూక్ష్మమైన నృపాలుడు మంచి గుణాఢ్యుడైనచో నెలమి వివేకులాతనికపేక్షయనత్తురెదిట్లు చంద్రికా విలసనమైన దామనుభవింపజ కోరము విలసనమైన తామనుభవింప చకోరములాసజేరవే తలువగలట్టి వాడగుట జందురు నింతయో గోరి భాస్కరా. ప్రభువు సరైన వాడైనా లాభము కొంచెము అయినా చాలునని గుణవంతులు ఆశపడతారు. వెన్నెల కాంతి తప్ప వేరే ఆకలి తీరు వస్తువులు ఏమీ లేకపోయినా వెన్నెల పిట్టలు చల్లని వాడనే కదా చంద్రుని చుట్టుకొనును.